నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో దర్శనాల యొక్క వివరాలను గురించి, అలాగే ఫ్రీ దర్శనం టికెట్లను ఇస్తున్నారా లేదా వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 27వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 60,782 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 30,100 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,53,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. అంటే ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి VQC2 అనే క్యూ లైన్లో జాయిన్ అయిపోవచ్చు. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు 18 గంటల సమయం అనేది పడుతోంది. అంటే ఒకసారి మీరు క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి దర్శనమై బయటికి రావడానికి ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం ఉందండి. 12 నెలల లోపు వయస్సు ఉన్న బిడ్డలు ఉన్న వారికి సుపదం క్యూ లైన్ నుంచి దర్శనాన్ని ఇస్తారు. 45 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. దీన్ని సుపదం ఇన్ఫాంట్ దర్శనం అంటారు. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి ఈరోజు 1 గంట సమయం పడుతుంది. అలాగే VIP బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగిందండి. ఎందుకంటే నిన్నటి రోజున తిరుమలలో ఫ్రీ దర్శనానికి 12 గంటల సమయం, ఈరోజు 18 గంటల సమయం పడుతోంది. దీన్ని బట్టి తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ పెరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రీ దర్శనం టికెట్ల యొక్క వివరాల గురించి తెలుపమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 12 గంటలు అంటే తెల్లవారుజామున అర్ధరాత్రి 12 గంటల నుంచి దర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించడం జరుగుతుంది. మామూలుగా 12 గంటల నుంచి ఇస్తారండి. ఒక్కొక్కప్పుడు తెల్లవారుజామున 2 లేదా 3 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను ప్రతిరోజు టీటీడీ వారు కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టిన 2 లేదా 3 గంటల కల్లా దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. తెల్లవారుజామున 2 లేదా 3 గంటలకి దర్శనం టికెట్లు కేటాయించడం మొదలు పెట్టగానే అదే తెల్లవారుజామున 5:30, 6 గంటల కల్లా కూడా అన్ని సర్వదర్శనం టికెట్లు ఫుల్ అయిపోతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళిన భక్తులకు ప్రస్తుతం దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఈ సర్వదర్శనం టికెట్లు అనేవి ఫ్రీగా తీసుకోవచ్చండి. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది కూడా ఉండదు. అందుకే వీటిని ఫ్రీ దర్శనం టికెట్స్ అని కూడా అంటారు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు సెప్టెంబర్ నెల రూమ్స్ రిలీజ్ చేశారా చెప్పండి అని అడిగారు. సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని మొన్ననే రీసెంట్గా రిలీజ్ చేశారండి. మన ఛానల్లో వీడియోస్ చూడండి, పాత వీడియోలు మీకు అర్థమవుతుంది. జూన్ నెలాఖరులో విడుదల చేయడం జరిగింది. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం మీకు సెప్టెంబర్లో రూమ్స్ కావాలంటే ప్రతిరోజు తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు, అదే ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ రూమ్స్ని మీరు తీసుకోగలరు. ఈ రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుందండి. రూమ్స్ సౌకర్యాలను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొకరు, నేను హ్యాండిక్యాప్డ్ అండి, ఎక్కువసేపు నడవలేను, శుక్రవారం ఉదయం 3 గంటలకు
తిరుపతి వస్తున్నాను, దర్శనంకి ఎలా వెళ్ళాలి అని అడిగారండి. హ్యాండిక్యాప్డ్ వారికి మామూలుగా సపరేట్ క్యూ లైన్ అనేది ఉంటుందండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు. వాటిని బుక్ చేసుకున్న వారికి మాత్రమే హ్యాండిక్యాప్డ్ క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటా అనేది సెప్టెంబర్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం మీరు దర్శనానికి వెళ్ళాలంటే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటి యొక్క పూర్తి వివరాలు ఇందాకే చెప్పానండి, ఈ వీడియోలో చూడండి. అవి తీసుకొని మీరు స్వామివారిని దర్శించుకోవాలి. లేదా మీరు హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఒకవేళ సర్వదర్శనంలో వెళ్ళలేకపోతే ఈ జూలై నెల చివరి వారంలో అక్టోబర్ నెలకి సంబంధించిన హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు ఆన్లైన్లో. వాటిని మీరు ఉచితంగా బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఎప్పుడు విడుదల అవుతాయి అని అడిగారండి. మొన్ననే జూన్ 25వ తేదీన జూలై నెలకి సంబంధించిన దివ్యానుగ్రహ హోమం టికెట్లను విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి జూలై నెల చివరి వారంలో ఆగస్ట్ నెలకి సంబంధించిన దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లను ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్ తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.